కొత్తగా వచ్చిన ర్యాపిడో కెప్టెన్స్ తప్పకుండా వీడియో చూడాలని. హై ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఎస్జీ గణేష్. ఈ రోజు అయితే ర్యాపిడో వాడు మామూలు స్కామ్ చేయలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, వీడియోలో చూపిస్తున్నా కదా, కస్టమర్ 102 పే చేశారు. నాకేమో వ్యాలెట్ లోకి 88 క్రెడిట్ అయింది. నార్మల్ గా కస్టమర్ బుక్ చేసింది 13K వస్తుంది, కానీ నేను తీసుకొచ్చింది అరౌండ్ 14K. అవునులే ఏమైపోయింది అని 1K ఇంకా వదిలేస్తే, ర్యాపిడో వాడు కస్టమర్ బిల్ కూడా నా మీద వేసాడు. ఇప్పుడు అది అప్డేట్ అయిందిలేండి, అందుకే మీకు ఏం కనిపించదు. కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి. ఫేర్ అప్డేట్ ఫ్రమ్ 88 to 109 అని ఉంది కదా. అలానే ఈ వీడియోలో చూడండి, అడ్జస్ట్మెంట్స్ రిసీవ్డ్ అని ఉంది కదా. అదే నేను కస్టమర్ కేర్ కాల్ చేశా, ఎందుకు ఇలా అయిందని డిమాండ్ చేశా. ఇలా డిమాండ్ చేసేసరికి పేమెంట్ అయితే అప్డేట్ చేశారు. మొత్తానికి ఇది ర్యాపిడో స్కామ్ అండి. ఎప్పుడైనా మీ కిలోమీటర్స్ తగ్గట్టు డబ్బులు రాకపోతే వెంటనే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీ రేట్ కార్డ్ చూసి ఒకసారి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయండి. మీకు ఏ చిన్న మిస్టేక్ వచ్చినా వెంటనే కస్టమర్ కేర్ కాల్ చేసి అడగండి, వెంటనే రీఫండ్ చేస్తారు. 1-2 సార్లు కరెక్ట్ గా చూసుకోండి. ఎందుకంటే పోనీలా ఒక్క రైడే పోతే అనుకుంటే చూడండి, నెక్స్ట్ రైడ్ కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. ఇప్పుడు కూడా కాల్ చేసి కస్టమర్ కి అప్డేట్ చేయమన్నా ఇంకా అప్డేట్ చేస్తా అన్నారు. ఏం అప్డేట్ చేస్తారో లేదో కూడా నమ్మకం లేదు. ర్యాపిడో చేసే వాళ్ళు ఎవరైనా సరే స్కామ్ నుంచి జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ర్యాపిడో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.